వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు పడతా ఉన్నా రైతులందరూ వెంటనే తాట్పలియన్స్ కిరాయిలు తీసుకొచ్చి ఒక్క మక్క గింజ కూడా తడవకుండా పూర్తిగా కాగితాలు కప్పుతూ లేబర్లను అత్యధికంగా లేబర్లను పెట్టుకొని తడవకుండా చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎందుకోసమంటే దీనికి మొక్కజొన్నకు కేంద్ర ప్రభుత్వము 2400 రూపాయలు క్వింటాలకు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ రేటు ఉంటే ఇక్కడ కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల 600, 1800, 2000 ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. పాముకు నచ్చినట్టు దళారులు ఏముందంటే వర్షం పడుతుంది, మొక్కజొన్న ఈ రకంగా 14 మ్యాచర్ వచ్చినా, 15 మ్యాచర్ వచ్చినా, 16 మ్యాచర్ వచ్చినా ఒక్కొక్క క్వింటాలకు 600 నుంచి 800 రూపాయలు తక్కువ ఇస్తూ ఉన్నారు. దీని అంతటికీ కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా. ఇదే రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటే 2400 రూపాయలకు ఒక క్వింటాలకు 2400 రూపాయలు వెళ్ళే ధర ఉండే పరిస్థితి ఏర్పడుతూ ఉండే. ఇంకా రానున్న రోజుల్లో చాలామంది రైతులు వర్షాలు పడుతూ ఉన్న ఉద్దేశంతో పట్టాల్సిన దాన్ని పట్టలేక ఆపేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకా పరిస్థితి దళారులందరూ కూడా సంఘటితమై నిజామాబాద్ గంజ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇప్పటికే వారందరూ కూడా నేను పూర్తిగా సిండికేట్గా మారడం జరిగింది. ఈరోజు చాలామంది రైతులు అయ్యా మార్కెట్లో కూడా ధర లేకపోతుందని చెప్పి వారు మాట్లాడితే వీళ్ళందరూ సిండికేట్ అవుతూ ఉన్నారు. వెంటనే సెక్రటరీ గారికి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి వారు తీసుకురావడం జరిగింది. అయ్యా ఇప్పటికైనా కానీ మీరు వెంటనే కొనుగోలు కేంద్రాలు చేసి రైతు కష్టపడే, ఎందుకంటే అనేక రకాలుగా రాత్రనక పొద్దుగనక కష్టం చేసినటువంటి చేతికొచ్చిన మొక్కజొన్నని ఒక క్వింటాలకు 600 నుంచి 800 రూపాయలు అంటే సుమారు ఒక్కొక్క రైతు ఒక ఎకరానికి 15,000 రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఇప్పటికైనా కానీ భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ జిల్లా అధికారులను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక పక్క వర్షాలు వాయుగుండాలని చెప్తా ఉన్నాయి. ఇవన్నిటి కూడా ఓడ్చుకొని రైతులు దాన్ని మ్యాచర్ తీసుకొచ్చి అనేక రకాలుగా కష్టపడి మ్యాచర్ తీసుకొస్తే నష్టపోయే పరిస్థితి, మద్దతు లేక రైతులని కాపాడాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కనుక వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకు మద్దతు ధర కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా కానీ